హలో ఆల్, దిస్ ఇస్ కావ్య. ఎప్పుడైనా మీరు మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్ అయిన డెజర్ట్ కునాఫా ఎప్పుడైనా తిన్నారా? అదేనండి, పిచ్చుగుడి మాదిరిలా ఉంటుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ స్వీట్ మన దేశంది కాదు, చెప్పాను కదా మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్. చాలా సింపుల్గా అని చెప్పను, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది చేసుకున్నాక. ఫస్ట్ అయితే ఈ సన్న సేమియాని తీసుకొని అందులో బటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఈలోపు మనం ఒక కడాయి తీసుకొని అందులో మిల్క్, ఒక కప్ ఆఫ్ మిల్క్కి 2 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్, 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ క్రీమ్ని వేసుకొని, అంటే అదంతా ఒక లేయర్లా, క్రీమీ టెక్స్చర్ అంతా ఒక లేయర్లా వేసుకోవాలి. సో దాన్ని బాగా దగ్గర అయ్యే వరకు కలపాలి. వెనిలా ఎసెన్స్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, సో ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. అదంతా బాగా దగ్గర పడాక ఈలోపు మనం 1 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని సిరప్ని ప్రిపేర్ చేసుకో, అండ్ మనకు ఒక బేస్ని తీసుకొని దాంట్లో బటర్ బాగా ఫిల్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియా, యాక్చువల్లీ ఇక్కడ బటర్ని కొంచెం థిక్ లేయర్గానే అప్లై చేయాలి బికాస్ కింద అడుగు మాడిపోకుండా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లేయర్ని అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బేస్ని అంతటిని వేసుకోవాలి, సేమియా అండ్ బటర్ని మిక్స్చర్ని. అండ్ నెక్స్ట్ ఈ క్రీమ్ని వేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని వేసుకొని దానిపైన చీజ్ స్లైసెస్ని వేసి మళ్ళీ అగైన్ మనం ముందుగా ప్రిపేర్ చేసిన అది ఉంది కదా సేమియా, అది వేసుకోవాలి. వేసుకున్నాక బాగా అదేం పెట్టుకోవాలి, మనం ఫ్లిప్ చేసేటప్పుడు అది డిస్టర్బ్ అవ్వకూడదు. నెక్స్ట్ హియర్ నేనేం చేశానంటే దీనికి ఒక మూత పెట్టి ఒక ప్యాన్ మీద పెట్టుకోవాలి. మూత సరైనది లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అయినా పెట్టుకోండి. డైరెక్ట్గా కాకుండా ఒక ప్యాన్ మీద పెట్టి పెట్టేసుకోండి. ఇలా అయితే మన కింద అడుగు మాడిపోదు అనమాట. అది కొంచెం కుక్ అయ్యాక ఇంకో ప్యాన్లోకి దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కూడా కుక్ అయ్యాక ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ దానిపైన షుగర్ సిరప్ని మనం మొత్తం వేసుకోవాలి. అసలు షుగర్ సిరప్ అంతా దానికి పట్టాక చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే వేడి వేడిగా అయినా తినొచ్చు, లేదా చల్లగా అయ్యాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఎలా ట్రై చేసినా కూడా బాగానే ఉంటుంది. వేడి వేడిగా అయితే వెంటనే కట్ చేస్తే మాత్రం మనకి చీజ్ అనేది పైకి మెల్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. నేనైతే కాస్త టైం తీసుకొని కట్ చేశాను, సో నాకు అంత చీజ్ మెల్ట్ అవుతూ రాలేదు. బట్ మీరు వేడి వేడిగా చేసిన వెంటనే చేస్తే, కుక్ చేసిన వెంటనే కట్ చేస్తే మాత్రం అలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.